అజ్ఞానమే కష్టనష్టాలకు మూలం. నైపుణ్యాభివృద్ధి ద్వారా ఏ రంగంలోనైనా రాణించవచ్చు, ఆర్థికంగా స్థిరపడవచ్చు. ఆ దిశగా ఆలోచించిన నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రైతన్నల్లో సాగు నైపుణ్యాన్ని పెంపొందించాలని నిర్ణయించింది. వరంగల్ కేవీకే శాస్త్రవేత్తలు ఎంపిక చేసిన రైతులకు ప్రత్యేక శిక్షణనివ్వడం ముదావహం. ప్రణాళిక, నైపుణ్యం లేకుండా ఎంత శ్రమించినా ఆశించిన ఫలితాలు రాబట్టడం గగనం. అనుభవపూర్వకంగా కొందరు రైతులు రాణిస్తున్నా క్షేత్రస్థాయిలో రకరకాల ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఉన్నారు. అనువుగాని నేలల్లో అననుకూల పంటలు వేసి చేచేతులా నష్టాలు చవిచూడాల్సిన దుస్థితి. వీటి దృష్ట్యా ప్రాంతాల వారీగా కాలానుగుణంగా పెరటికోళ్ల పెంపకం, కోళ్ల ఫామ్, డైరీల నిర్వహణపై కర్షకులకు అవగాహన కల్పించేందుకు వరంగల్ జిల్లా కేవీకే కేంద్రం శాస్త్రవేత్తలు నిమగ్నమయ్యారు. అగ్రికల్చర్ స్కిల్ డెవలప్మెంట్ సహకారంతో ఎంపిక చేసిన 40 మంది రైతులకు 20 రోజుల పాటు వివిధ అంశాలపై మెలకువలు బోధించారు. క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ తరగతులు తమకెంతో ఉపయుక్తంగా ఉంటాయని సదరు రైతులు చెబుతున్నారు. క్లాసులలో ప్రాజెక్టుల ద్వారా 30% నేర్పి ఆ తర్వాత 70% సక్సెస్ అయిన రైతుల దగ్గరికి తీసుకెళ్లి ఎలాగైతే మనం ఈ పౌల్ట్రీని స్టార్ట్ చేయాలి, కోళ్లను పెంచాలి, చిన్నప్పటి నుంచి ఎలాంటి సస్యరక్షణ తీసుకోవాలన్న విషయాలపైన సక్సెస్ రైతులు మాకు అంటే రైతుకు రైతే నమ్ముతాడు కాబట్టి రైతు ద్వారా ఆ విషయాలన్నీ చెప్పించారు. 70% మేము నేర్చుకున్నాం. మాలో కాన్ఫిడెన్స్ పెరిగింది. ఈ కాన్ఫిడెన్స్ ను లెవెల్ తగ్గించకుండా ప్రభుత్వం కూడా మన నుంచి సమాచారాన్ని సేకరించి పౌల్ట్రీ వీళ్ళు పెట్టగలుగుతారా లేదా, వీళ్ళ దగ్గర ఈ శక్తి ఉందా లేదా అన్న అనుభవాలు తీసుకొని మాకు సహకారాలు అందించాలని కోరుతున్నాం. కన్నూరు డైరీ గానీ అటు మమ్మల్ని గణపూరు డైరీ ఫామ్ వరకు తీసుకెళ్లారు. చాలా విషయాలు నేర్చుకున్నాం. ఆవులను ఎట్లా పెంచాలి, గేదెల్ని పాలు ఎట్లా మెయింటైన్ చేసుకోవాలనే విషయాల గురించి చెప్పారు. దానా కూడా ఎంత పాలిచ్చే బర్రెకి ఎంత వేయాలి, దానా మేత ఎట్లా మేపాలి అనేది కూడా చాలా విషయాలు నేర్చుకున్నాం. దేశంలో 670 కేవీకే కేంద్రాలు ఉండగా మొదట 100 కేంద్రాలను భారత ప్రభుత్వం ఎంపిక చేసింది. ఇందులో ఉమ్మడి వరంగల్ జిల్లా కేవీకే ఒకటి. ప్రణాళిక అమల్లో భాగంగా పివి నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయంలో సాగు నైపుణ్యాభివృద్ధి తరగతులు నిర్వహిస్తున్నారు. అనుబంధ రంగాల నిర్వహణ, వాతావరణం, ప్రాంతాల ఎంపిక, తీసుకోవాల్సిన జాగ్రత్తలను అనుభవపూర్వకంగా వివరిస్తున్నారు. ఈ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన తమకు ధృవీకరణ పత్రాలు సైతం అందజేస్తున్నారని లబ్ధిదారులు చెబుతున్నారు. 20 మందిని పౌల్ట్రీకి, ఒక 20 మందిని డైరీకి ఎంపిక చేసిండ్రు. పౌల్ట్రీని ఏ ప్రదేశాలను ఎంచుకోవాలి, పౌల్ట్రీ ఫామ్ ను ఎంత వైశాల్యంతో మేము నిర్మించుకోవాలి, పరిస్థితులను హైవేకు దగ్గర ఉండాలా, వాళ్ళు ప్రాక్టికల్ గా తీసుకెళ్లిండ్రు. బర్డ్స్ కు యొక్క ఫీడింగ్ దానా ఎట్లా ఇయ్యాలి, ఎప్పుడు ఏ టైంలో దానా ఇయ్యాలి, ఎలా పెంచుకోవాలి అనే అంశాల మీద మాకు ఇప్పటిదాకా ప్రాక్టికల్ గా తిరిగి చూపించడం జరిగింది. ఇప్పుడు మేము ఆల్రెడీ నడుపుతున్నాం డైరీ ఫామ్, కోళ్ల ఫామ్. కొంచెం పరిజ్ఞానంతో ఇప్పుడు ఆధునిక పరికరాలు, ఆధునిక టెక్నాలజీ తోటి ఎట్లా నడుపుతారు, మెయిన్ లేబర్ ఎలా తక్కువ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలని చెప్పేసి చాలా విషయాలు నేర్పించారు. ఇట్లా ఆవులు కానీ గేదెలు కానీ పెద్దగా జెర్సీ ఆవులు కానీ తీసుకుని వాటి పెట్టే విధానం చూపించారు. తీసుకుపోయి టెక్నికల్గా డెవలప్ అవుతామని ఆశిస్తున్నాం. ఈ శిక్షణ పూర్తి చేసుకున్న రైతులు ఈ జ్ఞానంతో కోళ్ల పెంపకం, పశుపోషణలో రాణిస్తారని కేవీకే శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. డైరీ ఫార్మర్ అండ్ ఎంటర్ప్రినర్, పౌల్ట్రీ ఫార్మర్, బ్రాయిలర్ ఇంట్లో శిక్షణ ఇవ్వడానికి, నైపుణ్య శిక్షణ పొందించడానికి 2 ప్రోగ్రాంలు ఇచ్చారు. ఒక్కొక్క ప్రోగ్రామ్ లో 20 మందిని మనం సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమం కృషి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించడం జరుగుతుంది. 30% మాత్రమే థియరిటికల్ గా, 70% వరకు ప్రాక్టికల్ ఓరియంటెడ్ గా చూయించి వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలను కూడా చూయించి వాళ్ళకి శిక్షణ పెంపొందించాలనేది దీని ఉద్దేశం. ఎన్ఎస్డిసి నుంచి, అగ్రికల్చర్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి ఒక సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతా ఉంది. ఒక సర్టిఫికేట్ ఇవ్వడం ద్వారా వాళ్ళు బ్యాంకులో వాళ్ళు కావాల్సినటువంటి లోను పొందే అవకాశాలు కూడా మెరుగ్గా ఉన్నాయి. మా దగ్గర తీసుకున్న 20 మంది డైరీ ఫార్మర్ షెడ్ ఏ రకంగా వేసుకోవాలి, షెడ్ ఏ ప్రాంతంలో షెడ్ యొక్క ఉపయోగాలు, పశువులకు గేదెలకు అయితే ఏ రకంగా వ్యాధులు వస్తాయి, ఆవులకు ఎటువంటి వ్యాధులు వస్తాయి, వాటిని ఏ రకంగా చూసుకోవాలి, టీకాలు ఎలా వేసుకోవాలి, పాల ఉత్పత్తి ఏ రకంగా పెంచాలి, ఎటువంటి రకాలైన పశు రసాలు వేస్తే పాల ఉత్పత్తి పెరుగుతుంది, అందులో వెన్న శాతం పెరుగుతుంది, మార్కెటింగ్ ఏ రకంగా చేసుకోవాలి, మార్కెటింగ్ లో రకాలు, పాల పదార్థాలు చేసుకుంటే ఏ రకంగా, ఏ ప్రాంతాల్లో ఏ రకంగా మార్కెటింగ్ ఉంటుంది అనే దాని మీద మేము మా దగ్గర 20 రోజుల కార్యక్రమంలో ట్రైనింగ్ ఇచ్చినాము. క్షేత్రస్థాయిలో అధికారులు బోధించిన అంశాలు, ఈ ధృవీకరణ పత్రాలు తమ ఆత్మవిశ్వాసాన్ని పెంచాయంటున్న ఈ రైతులు సొంత కార్యాచరణతో పునాది రంగం సేవలో పునరంకితమవుతామని స్పష్టం చేస్తున్నారు.